పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రూపంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓటమి భయం మొదలైంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సర్వత్రా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఎంఎస్ బాబు గారి వల్ల ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పూతలపట్టు నియోజకవర్గం అభ్యర్థి ఎందుకు భయపడుతున్నాడు అనే విషయాన్ని ఒకసారి కనుక మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఎంఎస్ బాబు గారు 2019 ఎన్నికల్లో ఆయన పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన గెలిచారు. ఈ 5 సంవత్సరాలు వైసీపీలోనే కొనసాగారు. అయితే జగన్మోహన్ రెడ్డి కొంతమంది సిట్టింగులకు మొండి చేయి చూపించడంతో ఎంఎస్ బాబు గారికి కూడా జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. ఆయనకి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎంఎస్ బాబు గారు పార్టీకి రాజీనామా చేసి బాహాటంగానే జగన్మోహన్ రెడ్డి వైఖరిని, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద రెడ్లని ఆయన విమర్శించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నా నియోజకవర్గంలో నాకు వ్యతిరేకత ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇవ్వలేదు. అసలు మా జిల్లాలో పెద్ద రెడ్లు చేసినటువంటి తప్పు వల్ల, అవినీతి వల్ల జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటి? తప్పంతా చేసింది పెద్ద రెడ్లు కదా, నేనేం చేశాను? నా మీద ఎందుకు వ్యతిరేకత ఉంది? పెద్ద రెడ్లు ఏం చెప్తే నేను అదే చేశాను అంటూ ఎంఎస్ బాబు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ అధినేత మీద, అలాగే రామచంద్రారెడ్డి మీద, వీళ్ళందరి మీద ఆయన కొన్ని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వైఎస్ఆర్సీపీ వేరే అభ్యర్థిని ప్రకటించడంతో ఎంఎస్ బాబు గారు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ షర్మిల గారు సాదరంగా ఎంఎస్ బాబుని ఆహ్వానించి పార్టీలోకి ఆయనకి పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి పడేటువంటి ఓట్ బ్యాంక్ని ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీ తరఫున చీల్చే అవకాశం ఉందని, దానివల్ల అక్కడ వైసీపీ ఓడిపోబోతోంది అంటూ వైసీపీ అభ్యర్థి భయపడుతున్నాడు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల సారాంశాన్ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పూతలపట్టు వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఫీవర్. సో పూతలపట్టు వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబు గారి ఫీవర్ పట్టుకుంది అన్నట్లుగా ఈ వార్త రాసింది. అధికార పార్టీ కాదనడంతో కాంగ్రెస్ గూటికి ఎంఎస్ బాబు. ఆయన చీల్చే ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీవే అని వైఎస్ఆర్సీపీ నాయకుల ఆందోళన. చడీ చప్పుడు లేని వైసీపీ సోషల్ మీడియా, ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి టీడీపీ అంటూ ఈ ప్రధానాంశాలతో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంకా దిశాపత్రిక లోపలికి వెళ్తే పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ క్యాడర్కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఫీవర్ పట్టుకుంది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తమకు ఏమాత్రం గట్టి పోటీనిచ్చే అభ్యర్థి కాదనే భావిస్తుండగా ఎంఎస్ బాబు నిర్ణయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతర్గత సర్వేలో వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయనే కారణంతో ఈ ఎన్నికల్లో ఆయనకి దూరంగా పెట్టారు. వైసీపీ అధిష్టానం సునీల్ కుమార్ను ఎంపిక చేసి టికెట్ కేటాయించింది. సో అసలు పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ బాబు గారికి అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి భావించి ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఈసారి వైసీపీ సునీల్ కుమార్ని అక్కడ బరిలోకి నిలిపినటువంటి నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు సునీల్ కుమార్ గెలుపు ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే అక్కడ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఎంఎస్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారో అప్పటి నుంచి సునీల్ కుమార్కి ఓటమి భయం మొదలైంది. అక్కడ టీడీపీ అభ్యర్థి కొంచెం యాక్టివ్గా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో సునీల్ కుమార్ గారి ఓటమి ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. ఎందుకంటే సునీల్ కుమార్ గారికి పడబోయేటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంఎస్ బాబు గారు చీల్చే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు అయితే ఇప్పుడు బలంగా అందుతున్నాయి. కినుకు వహించిన బాబుకు సర్ది చెప్పాలని అనుకుంటుండగా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభకు ఆహ్వానించలేదు. సో ఆయనకి టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన కొన్ని రోజులు వైసీపీలో కొనసాగారు. అయితే బాహాటంగా విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన వైసీపీలో కొన్నాళ్ళు కొనసాగారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి సిద్ధం సభలకి ఎంఎస్ బాబుని
పిలవకపోవడంతో మరింత జగన్మోహన్ రెడ్డి మీద ఎంఎస్ బాబు విమర్శలు చేస్తూ వైఎస్ఆర్సీపీకి ఆయన రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నెక్స్ట్ దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రేపు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అంటే ఈరోజు ఎంఎస్ బాబు గారు నామినేషన్ వేయబోతున్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో సునీల్ పూతలపట్టు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ సునీల్ కుమార్కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం అనేది ఇబ్బందికర వాతావరణాన్ని కల్పిస్తూ ఉంది. ఎమ్మెల్యే బాబుకు పడే ప్రతి ఓటు వైసీపీకి చెందిందే భావిస్తూ వైసీపీ బాబుకు పడే ప్రతి ఓటు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబుకు పడే ప్రతి ఓటు వైసీపీకి చెందిందనే భావిస్తూ ఆందోళనకు గురవుతున్నారు. సో భారీగా ఓట్లు చీలితే వైసీపీకి ఓటమి తప్పదనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మరోవైపు పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో వైసీపీ సోషల్ మీడియా నియోజకవర్గంలో స్తబ్దుగా వ్యవహరిస్తూ ఉంది. సో అసలు ఈసారి పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ గారు ఓడిపోవడం ఖాయమని వైసీపీ సోషల్ మీడియా భావించిందని, అందుకే వారు స్తబ్దుగా ఉన్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థి ప్రచారాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే ఇక్కడ మాత్రం చడీ చప్పుడు కాకుండా మారిపోతుంది. అదే టీడీపీ అభ్యర్థి విషయానికి వస్తే సోషల్ మీడియా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ ఎమ్మెల్యేకు బ్యాక్ బోన్గా టీడీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున పూతలపట్టు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఎంఎస్ బాబుకు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు బ్యాక్ బోన్గా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కనుక ఎంఎస్ బాబుకి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబుకు పడే ప్రతి ఓటు వైసీపీకి చెందిందనే భావిస్తూ ఆందోళనకు గురవుతున్నారు. సో భారీగా ఓట్లు చీలితే వైసీపీకి ఓటమి తప్పదనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మరోవైపు పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో వైసీపీ సోషల్ మీడియా నియోజకవర్గంలో స్తబ్దుగా వ్యవహరిస్తూ ఉంది. సో అసలు ఈసారి పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ గారు ఓడిపోవడం ఖాయమని వైసీపీ సోషల్ మీడియా భావించిందని, అందుకే వారు స్తబ్దుగా ఉన్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థి ప్రచారాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే ఇక్కడ మాత్రం చడీ చప్పుడు కాకుండా మారిపోతుంది. అదే టీడీపీ అభ్యర్థి విషయానికి వస్తే సోషల్ మీడియా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ ఎమ్మెల్యేకు బ్యాక్ బోన్గా టీడీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున పూతలపట్టు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఎంఎస్ బాబుకు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు బ్యాక్ బోన్గా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కనుక ఎంఎస్ బాబుకి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీను అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబు గారు భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు, భయపెడుతూ ఉన్నారు. భయపెట్టడం అంటే ఇది ప్రత్యక్షంగా భయపెట్టడం కాదు, పరోక్షంగా భయపెట్టడం. పరోక్షంగా ఎలా అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఎక్కడ ఓడిపోతానా అనేటువంటి భయం సునీల్ కుమార్కి మొదలైంది అంటూ కూడా ఈ వార్త సారాంశం. థ్యాంక్ యూ సో మచ్.